పవన్ కళ్యాణ్‌కి అంత సీన్ లేదు అని బన్నీ ఫ్యాన్స్ గెలికి మరి మరొకసారి వివాదాలని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో, ప్రెజెంట్ ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సో, మరి రీసెంట్‌గానే మహారాష్ట్ర ఎలక్షన్స్‌కి సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం, అక్కడ ప్రచారం చేయడం, బహిరంగ సభల్లో మాట్లాడడం ఇదంతా కూడా జరిగిపోయింది. అయితే విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రచారం చేశాడో అక్కడక్కడ బీజేపీ తరపున ఎమ్మెల్యేలు, కూటమి తరపున ఎమ్మెల్యేలు అయితే గెలవడం జరిగింది. సో, మరి ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం, ప్రచారం చేయడం అంతా కూడా సాఫీగానే జరిగిపోయింది. కాకపోతే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ఆయన వచ్చి క్యాంపెయినింగ్ చేశాడంటే భారీ ఎత్తున ప్రజలు రావడం ఇదంతా కూడా నార్మల్, అంటే కామన్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కాకుండా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ కూడా క్యాంపెయినింగ్ చేస్తే మన దగ్గర వచ్చేటటువంటి మనుషుల కన్నా అక్కడ ఇంకా ఎక్కువ ప్రజలందరూ కూడా రావడం, అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రసంగం ఏదైతే ఉందో ప్రతి ఒక్క పాయింట్ని కూడా నిశ్శబ్దంగా వినడం, ప్రతి ఒక్క పాయింట్ని కూడా వాళ్ళు గమనించి అన్నీ కూడా అర్థం చేసుకోవడం ఇదంతా కూడా అందరికీ షాక్కి గురి చేసిందనమాట. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్కి ఇంత క్రేజ్ ఉందా, ఆయన ఇక్కడికి వెళ్ళినా కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా పేరు మాత్రం ముద్ర వేయించుకుంటాడు అని అందరూ కూడా షాక్ గురవడం జరిగింది. సో, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆయుధంగా వాడుకోవాలని ప్రయత్నిస్తాడని కూడా చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళి, అంటే ఏదో చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా క్యాంపెయినింగ్ పిలిచారంటే వెళ్ళడం, నమస్కారం పెట్టి క్యాంపెయినింగ్ చేయడం, మళ్ళీ రావడం ఇదంతా కూడా కామన్. కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాకుండా ఎవరు పిలిచారు, ఎవరి తరపున వెళ్ళామని కాకుండా అక్కడ ఈ పార్టీ నాదే, నేనే ఇక్కడ పోటీ చేశాను, నేనే ఇక్కడ గెలవాలనుకుంటా అనే విధంగా ఆయన చేసిన ప్రసంగం ప్రతి ఒక్కటి కూడా కేంద్రం యొక్క బీజేపీ యొక్క అజెండాని పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో, అవన్నీ వింట ప్రజలందరూ కూడా ఆయన ప్రసంగానికి చాలామంది కూడా మోటివేట్ అవ్వడం జరిగింది. సో, ముఖ్యంగా ఆయన వెళ్ళడం వల్ల కొంతమేరకు ఓటింగ్ శాతం కూడా పెరిగిందని మన కేకే సర్వే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, కిరణ్ కొండేటి. సో, మరి ఆయన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఏ విధంగా ప్రిడిక్షన్ చేసి 90% మ్యాచ్ చేశాడో అదేవిధంగా మహారాష్ట్ర ఎలక్షన్స్లో కూడా ఆయన చేసిన ప్రిడిక్షన్ మాత్రం ఆల్మోస్ట్ దగ్గరగా రిజల్ట్ రావడం జరిగింది. సో, మరి ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇదంతా కూడా జరిగింది ఆయన సర్వేలో కూడా చెప్పడం జరిగింది. సో, మరి దీన్ని బన్నీ ఫ్యాన్స్ ఏ విధంగా తీసుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు, ఆయన వెళ్ళడం వల్లనే గెలిచారనేది అంతా అబద్ధము, ఆయన చేసింది జస్ట్ ఒక సెలబ్రిటీ క్యాంపెయినింగ్ మాత్రమే అనే విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే ఇదంతా కూడా వాళ్ళు కావాలని చేస్తున్నారని క్లియర్గా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చేసింది మన 2 తెలుగు రాష్ట్రాల్లో క్యాంపెయినింగ్ కాదు, ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి వేరే మహారాష్ట్ర కంటే వేరే రాష్ట్రానికి వెళ్ళి చేసినప్పుడు కూడా అక్కడ జనాలందరూ కూడా తండోపతండాలకు రావడం, అంటే మనందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ తెలుసు. కానీ అక్కడ వాళ్ళకి ఏం తెలుసు, ఆయనకి ఏమన్నా అక్కడ చుట్టాలు ఉన్నారా లేకపోతే ఇంకా ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడారా? సో, ఇదంతా కూడా అర్థం చేసుకొని మాట్లాడాలి. ఏదో ఉడుగురత్రం ఉంది, మేము మాట్లాడతాము, వివాదాలు చేస్తామంటే అసలు కరెక్ట్ కాదు. ఏ విషయం మాట్లాడినా, ఏ మాట అన్నా కూడా దాని వెనకాల ఏముంది, ఇది నిజమా కాదా, మేము మాట్లాడితే దీని వెనకాల పరిణామాలు ఎట్లా ఉంటాయని ప్రతి ఒక్కదాన్ని కూడా ఆలోచించి మాట్లాడాలి. సో, ఇప్పుడు ఈ ఒక్క చిన్న మాట అనడం వల్ల ఇంతవరకు కూడా ఎప్పటి నుంచో అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అని వివాదాలు నడుస్తూ ఉన్నాయి. సో, వాటి ఇంకా ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా సర్దుమానిగా ఎవరు కూడా మాట్లాడడం లేదని మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ మరొకసారి ఈ విధంగా అనడం వల్ల అగ్నికి ఆజ్యం పోసినట్టు మరొకసారి వివాదాలు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారని కూడా అందరూ అనుకుంటున్నారు. సో, మరి ఈ వ్యాఖ్యల మీద మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.